శ్రీనివాసరెడ్డిని చీటింగ్ కేసులో అరెస్టు చేస్తున్నామని అడ్డుకుంటే విధులకు ఆటంకం కలిగించినట్టు మీపై కూడా కేసులు నమోదు చేస్తామని సిఐ సుబ్బారాయుడు చెప్పినట్టు వీడియోలు రిలీజ్ అయ్యాయి. దీంతో రజనీ చెప్పేదంతా అబద్ధమని తేలిపోయింది. ఇదిలా ఉంటే విడుదలకు చాలా కేసులు చుట్టుముట్టాయి. దీంతో సింపతి కోసం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి తాను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. కూటమి ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. అటు పార్టీలో కూడా ఈ అంశం రజనీకి మైనస్ అయిందని తెలుస్తోంది. మొదట్లో రజనీకి మద్దతు తెలిపిన వైసీపీ శ్రేణులు ఈ అంశంలో రజనీదే తప్పన్న అభిప్రాయం వ్యక్తమయ్యేసరికి ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిణామాలు పార్టీలో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ నెలకొన్న వివాదాలు, వాటిపై పార్టీలోని మహిళా నాయకురాళ్ల స్పందన పార్టీలో అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి.